హలో అండి, నమస్తే. ఈరోజు మసాలా రోస్ట్ చేస్తున్నాను. బీన్స్, క్యారెట్, టమాటాలు, పచ్చిమిరపకాయలు అంత సన్నగా తరుక్కొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిస్తున్నాను అనమాట. ఇది పచ్చివాసన పోవాలి. కొద్దిగా గరం మసాలా, అది ఓట్స్ నానబెట్టుకున్నానండి ఒక 5 నిమిషాల ముందే. 5 నిమిషాలు చాలు, 5 నిమిషాలు 2 నిమిషాలు అయినా చాలు, పర్వాలేదు. కొద్దిగా పసుపు, కారము కొద్దిగా, ధనియా పొడి, ఇవి బాగా వేగాలి. ఇది పచ్చివాసన పోతే తర్వాత ఇది రోస్ట్ వేసేసాను. ఇవన్నీ వేగింది. ఇది ఇప్పుడు ఓట్స్ వేసేస్తున్నాను. నానబెట్టిన ఓట్స్ ఇలా వేసేస్తాను. ఇప్పుడు మాది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలుపుతూ ఉండాలి నెమ్మదిగా. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా గట్టి పడిపోతుంది. నెమ్మదిగా అయితే మంచిగా ఉడికి బాగుంటుంది. అందుకే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులో సన్నగా. దాంట్లో చాపర్లో వేస్తే సన్నగా వచ్చేసింది. పచ్చిమిరపకాయలు కానీ ఇది కానీ టమాటాలు అంతా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ కావాలండి, ఉడకాలి. ఇది అలానే అయిపోవచ్చింది. ఇప్పుడు కస్తూరి మీద వేసేసాను. ఇప్పుడు నిమ్మపండు ఒక ఒక రెండు ఒక పెద్ద నిమ్మకాయ పిండుతున్నానండి. ఫ్రెష్ నిమ్మకాయ ఇది. అంతా బాగా కలిసేట్టు తీసి కలిపి పెట్టేసేయాలి. అంతే, రెడీ అయిపోయిందండి మసాలా ఓట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.